చిన్న మాటల్లో పెద్ద జీవనసారం, అదే పద్యాల్లో జీవితం. ఈరోజు మనం సుమతీ శతకకారుడు చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. తనవారు లేని చోట జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోట మనుజునకు నిలువదగదు మహిళో సుమతి. మనుషుడనేటువంటి వాడు ఎక్కడెక్కడ ఉండకూడదు పద్యంలో చెప్పేసాడు. ఇది చిన్నపిల్లలకి నేర్పామా రేపు ఈ పాటికి వాళ్ళు తెలివిగా నడుచుకుంటారు ప్రపంచంలో. ఎందుకంటే కొన్ని దుష్కృత్యాలను మనం చూస్తున్నాం, బయట దారుణాలను చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. తనవారు లేని చోట, తనవారు తన తెలిసినటువంటి వారు లేదా తన బంధువులు తన స్నేహితులు ఎవ్వరూ లేనటువంటి చోట ప్రదేశంలో, జనవించుక లేని చోట, జన అంటే జనాలు, జనవించుక లేని చోట జన సంచారము అతి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశములో, జగడము చోటన్, జగడము అంటే పోట్లాట తగాదాలు జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో, అనుమానమైన చోటన్ కించిత్ సందేహం వచ్చిందా నీకు వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసేయాలి. కాబట్టి అనుమానం ఉన్న చోట మనుజునకు నిలువదగదు మహిళో సుమతి. మనుజుడు ఆయా ప్రదేశాల్లో నిలువదగదు అంటే ఆయా ప్రదేశాల్లో ఉండటం మంచిది కాదు. నేను కొన్ని సందర్భాల్లో చూసా, జనవించుక లేని చోట అంటే జన సంచారం పలచగా ఉన్న చోట, జనాలు లేని చోట కొంతమంది ధైర్యంగా వెళ్ళిపోతుంటారు. ఈ దారిని వెళ్ళిపోవచ్చురా, ఏమవ్వదురా, ఒకళ్ళిద్దరు భయపడతారు మనుషులంతా, మనం భయం లేని వాళ్ళం, చాలా ధైర్యం గల వాళ్ళం అని నడుచుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు పోటుగత్తెలు, వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళ గమ్యానికి చేరుకుంటే వాళ్ళు నిజంగా పోటుగాళ్లే. కానీ వాళ్ళ కర్మ బాగుండకపోతే జనసంచారం లేని ప్రదేశంలో ఏ ఆపద మీద పడ్డా కూడా నిన్ను నువ్వు రక్షించుకోలేవు సుమా. కాబట్టి ఎప్పుడుగా మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. పిల్లలకి ఇది ఎక్కువ అనమాట. జనాలు ఎక్కువగా సంచరించిన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవడం, నన్ను ఎవడు ఏమంటాడులే అని, అలాగే తగాదా వచ్చినటువంటి ప్రదేశాల్లో తిరగడం, మనల్ని ఎవడు అంటారు, మనం ఎవరితో తగాదా పెట్టుకుంటున్నాం అనుకుంటూ. పద్యాల్లో చిన్నప్పుడే చెప్పేశాడు ఎటువంటి ప్రదేశాల్లో ఉంటే మీకు అనువుగా ఉంటుంది, ఎటువంటి ప్రదేశాల్లో ఉండకపోతే ప్రతికూలమైన వాతావరణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పద్యాల్లో చెప్పేశాడు. వీటిని పుణికి పుచ్చుకుని మన శరీరానికి వంట బట్టించుకుంటే ఎటువంటి ఆపద సమయంలో అయినా సులువుగా మనల్ని మనం తప్పించుకోవచ్చు. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలువందగదు మహిళో సుమతి. ఖచ్చితంగా ఈ పద్యాన్ని బాగా వంట పట్టించుకోండి.